మీకు 1920లో దాదాపు 100 సంవత్సరాలు, 105 సంవత్సరాల కిందట మనం రూపాయి విలువ తీసుకున్నట్టయితే, ఒక రూపాయికి $22 వస్తుండేది. స్వాతంత్రానికి ముందు. మన 1947 15థ్ ఆఫ్ ఆగస్ట్‌కి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, ఒక డాలర్‌కు రూ. 4 విలువ ఉంటుండే. 1966లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్మ్. రూపీ విలువను డీవాల్యుయేట్ చేసింది. హ్మ్. డీవాల్యుయేట్ చేయడం ఏంటంటే, అసలు మనం కరెన్సీ విలువను వేరే ఫారిన్ కరెన్సీస్ అది యూఎస్ డాలర్ కావచ్చు, యూకే ఓకే. పౌండ్ కావచ్చు, జపనీస్ యెన్ కావచ్చు. హ్మ్. అప్పుడు యూరో లేకుంటుండేది. హ్మ్. సో, వాటికి అగైనెస్ట్‌గా మన విలువను తగ్గించుకున్నట్టయితే, హ్మ్. మన ఎక్స్‌పోర్ట్ వాల్యూ అనేది అంటే మనం ఏదైతే ఎక్స్‌పోర్ట్ చేస్తున్నామో వేరే కంట్రీస్‌కి, హ్మ్. ఆ ఎక్స్‌పోర్ట్స్ పెరిగిపోతాయి. మేము ఎకనామిక్స్‌లో చెప్పేదేంటంటే, హ్మ్. ఎక్స్‌పోర్ట్స్ పెరగడము, ఇంపోర్ట్స్ తగ్గడము. ఓకే. ఆ 2 కూడా మనకు అవసరం. సో, అప్పుడున్న పరిస్థితులు అంటే 1966లో ఉన్న పరిస్థితులు చాలా వేరండి. ఇప్పుడున్న పరిస్థితులు వేరు. హ్మ్. 1966లో రూ. 4 ఉన్నటువంటి డాలరు హ్మ్. డివాల్యుయేట్ చేసిన తర్వాత రూ. 7కి పడిపోయిందది.